యాక్చువల్లీ మీ డ్రెస్సింగ్ ఏంటి చిన్నప్పటి నుంచి ఇలానే ప్యాంటు షర్ట్లు ఒక సెపరేట్ ఉంటారు మీరు? నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడేదానండి. స్పోర్ట్స్ మీరు ఆడాలంటే మీరు స్కర్ట్లు అవి వేసుకుని, అంటే స్కర్ట్స్ కూడా వేసుకునేదాన్ని. చిన్నప్పుడు నా ఫోటోలన్నీ లంగాలు అవి కూడా ఉంటాయి. ఓకే. పోతే స్పోర్ట్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి మీరు ఎక్కువ ప్యాంట్స్ వేసుకుంటారు. బికాస్ మీ స్పోర్ట్స్లో మీ పాస్చరు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది మీ పాస్చర్. సో రాను రాను అంటే ఐ స్టిల్ వేర్ చుడిదార్స్ అండ్ ఆల్ దట్. శారీ వేసుకుంటే మీ ఒక రకంగా నడవాలి. ఇప్పుడు శారీ ఒకటి మీకు ఇష్టమన్నా ఉండాలి, ఇంట్రెస్ట్ అన్నా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రెస్సింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కూడా నేను ఒక మంచి ఫ్యాన్సీ ఒక డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోవచ్చు, కానీ నాకు నాకు కంఫర్ట్ కంటే కూడా నాకు బట్టల మీద కంఫర్ట్ ఎక్కువ. సో నేను లుక్ కాదు, కంఫర్ట్ ఉండాలి, క్లీన్గా ఉండాలి బట్టలు. నేను ఎక్కువ లైట్ కలర్స్ వేసుకుంటాను. నాకు బ్రైట్ కలర్స్ అంటే కూడా నేను వేసుకోను. సో కంఫర్ట్గా ఉండాలి, కూల్గా ఉండాలి అంతే. సో ఐ ఆల్వేస్ బీ వెరింగ్ లినన్ క్లోత్స్, కాటన్ క్లోత్స్, ఇలాంటి కంఫర్ట్గా వేసుకుంటాను నేను. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మీరు చీరలు కట్టుకొని చేయలేరు. సో ఆ చీరలు అనేది అలవాటు, ఆ చీరలు అనేది కట్టుకునేది అలవాటు చేసుకోవాలి మీరు. నేను ఇన్ఫ్యాక్ట్ టిల్ ఐ వాజ్ ఇన్ మై mid-20s ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే చీర కట్టుకునేదాన్ని. ఆ గంటన్నర ఇబ్బంది పడేదాన్ని. ఇబ్బంది పడాల్సిన అవసరం అంతే కదా. సో నాకు కొంతమందికి ఫ్యాషన్ అండ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కొంతమందికి లేదు. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ జేఎన్యూలో మా టిపికల్ కల్చర్ ఏంటంటే ఒక జుబ్బా వేసుకొని జీన్స్ వేసుకొని హవాయి చెప్పులు వేసుకొని తిరుగుతారు. సో ఎక్కడో జేఎన్యూ కల్చరే ఉండిపోయింది నాకు. సో ఇట్స్ జస్ట్ దట్. సో ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వేర్ కుర్తాస్, ఐ వేర్ కుర్తాస్, కానీ ఐ వేర్ థింగ్స్ చాలా మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు సిల్క్ బట్టలు వేసుకుంటారు లేడీస్ ఎక్కువ. సిల్క్ బట్టలు వేసుకొని బాబోయ్ ఎండాకాలం పెళ్ళి ఉంటుంది, పట్టు చీరలు కట్టుకొని సిల్క్ బట్టలు వేసుకొని చెమట్లు గారిపోతూ ఉంటాయి. కానీ ఉండాలి, మనం ఇలా ఉండాలి, అందంగా ఉండాలి, బాగుండాలి. సో చాలా మంది ఫ్రెండ్స్ బాబోయ్ చచ్చిపోతున్నాను, నువ్వేంటి హాయిగా జుబ్బా వేసుకుని, నిన్నెవడు ఆపాడు అన్నాను. నిన్నెవడు ఆపాడు అన్నాను. అంటే అలా వేసుకొని వచ్చేస్తాం ఆ పెళ్ళికి. అంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం వేసుకుంటున్నాం. ఎవరికి ఏది నచ్చితే. కొంతమంది నిజంగా జెన్యున్గా దే సో కంఫర్టబుల్ ఇన్ సారీస్. సో ఐ అప్రిషియేట్ దెమ్. మీరు ఎందులో కంఫర్టబుల్ ఉన్నారు మీరు ఉండండి, నేను ఎందులో కంఫర్టబుల్గా ఉంటాను అంతే. అంటే నిజంగానే నీకు సినిమా తీయడం వచ్చా అనుకుంటున్నావా? సినిమా మీరు సినిమా స్టార్ట్ చేశాక రోజు అలసిపోయి ఇంటికి వచ్చాను. నేను నిజంగా తీయడం వచ్చా లేదా నువ్వు వచ్చాను అనుకుంటున్నావా?